అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి ఇప్పటికీ కూడా మనం వాళ్ళ లాయర్ దగ్గర నుంచి నెక్స్ట్ వాళ్ళ డాటర్ని అందరినీ కూడా అడగడం జరిగింది. ఎమ్మెల్సీ గారిని అడగడం జరిగింది. నెక్స్ట్ వేరే పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా ఇన్ఛార్జీలను కూడా అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళ క్యాడర్లో భాగంగా అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా భయపడకోకుండా ఎందుకు ఇంత కోపంతో ఉన్నారు, లేకపోతే ఎందుకు ఇంత ఆవేశంగా పనిచేస్తున్నారని తెలుసుకుందాం మనం. మనతో పాటు నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు హర్షత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా, మీరు కొన్ని రోజులు గమ్ముగా ఉంటే టీడీపీ వాళ్ళు మీ జోలుకు రాకుండా ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని కానివ్వండి, వేరే క్యాటర్ని కానివ్వండి, వాళ్ళు ఇంకా టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? మరి మీరు ముఖ్యంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఈయన ఈ బూటకపు హామీలు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడానికి చెప్పిన బూటకపు హామీలన్నీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడ కూడా వదలకుండా 11 నియోజకవర్గాల్లో తన గళం కంప్లీట్గా వినిపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయన ఏదో అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఈరోజు ఆయన గొంతుని నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం అనేది నిర్వీర్యం. ఎందుకంటే కూడా ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే 100 కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఈ పార్టీలో, ఈ జిల్లాలో. ఎందుకంటే ఆయన అలాంటి ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితిలో ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు ఇక్కడ ఉన్నారు. ఎవ్వరికి కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. మా నాయకుడు ఏదో లోపల ఉన్నాడని ఈరోజు వాళ్ళు సంతోషపడవచ్చు, కానీ ఆయన మీకు ఒక విషయం చెప్పాలి, బెయిల్ అనేది ప్రతి ఒక్కరి రైటు, అది రాకుండా పోయే సమస్య లేదు. మా నాయకుడు మళ్ళీ తిరిగి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఆయన భరోసా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ఏదో ఆయన లోపలికి వెళ్ళారని చెప్పేసి మా ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. మేమందరం కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. మీరు చూస్తున్నారు, మీరు 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో, సారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జిల్లా ఆఫీస్ బోసిపోతుందని, ఎవరు రారని, అందరూ భయపడతారని చెప్పి వాళ్ళు ఊహించారు. అవి ఊహలుగానే మిగిలాయి. మీరు 2 రోజుల నుంచి మీరు కవర్ చేస్తూ ఉన్నారు, మీరు చూసుంటారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఆఫీస్ అనేది కలకల్లాడుతూ ఉందో నిత్యం ప్రజలతోటి, అదే విధంగా ఈరోజు కూడా నాయకులతోటి, కార్యకర్తలతోటి, అదేవిధంగా సామాన్య ప్రజలతోటి ఈరోజు అదే విధంగా కలకల్లాడుతూ ఉంది. అది నెక్స్ట్ అంటే గతంలో ఎప్పుడైనా కానీ ఇలాంటి మీరు చేశారా? వాళ్ళ మీద కేసులు పెట్టడం కానివ్వండి, టీడీపీ వాళ్ళ మీద, ఐటీడీపీ వాళ్ళ మీద, ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళలో? మీరు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మా నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది రాజకీయాల్లో. ఎందుకంటే మాకు ఇక్కడ నెల్లూరు జిల్లా రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా మేము రివెంజ్ పాలిటిక్స్ కానీ ఇట్లాంటి చీప్ పనులు మా నాయకులు ఎప్పుడు కూడా, ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు దాకా. ఈ కొత్త సంస్కృతిని ఈ కూటమి ప్రభుత్వం ఈ 2024 ఎన్నికల తర్వాత తీసుకొచ్చింది. ఓకే, అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు మరి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైనా పోస్టర్ పెడుతున్నా కానివ్వండి, దానికి ఆన్సర్ ఒకే సింపుల్ లైన్లో ఒక ఆన్సర్ చెప్పొచ్చు. ఈరోజు వాళ్ళు Super 6 అనే ఒక బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అందులో Super 6లో ఒక్క పథకం కూడా ఈనాటికి సంవత్సరం రోజులైంది. ఇప్పటికి సంవత్సరం రోజుల్లో, రేపు 4వ తేదీకి సంవత్సరం, ఈ సంవత్సరం రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. ప్రజలు తిరగబడతారు, ప్రశ్నిస్తారు. దాన్ని సప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా గళం విరిపించే వారిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అక్రమ కేసులు పెట్టాలి, వాళ్ళని లోపలేసి ఆ వాయిస్ బయటకు రాకుండా చేయాలి. కేవలం ఇదే ఆన్సర్, ఇంకేం లేదు. ఓకే, డైవర్షన్లో భాగంగా అటు హామీల నుంచి ఇటు తిప్పాలి అని చెప్పేసి ఖచ్చితంగా. అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి? ఇంత చెప్తున్నారు కదా, ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఏంటి మీ ధైర్యం ఏంటి? మీరు ఆ క్వశ్చన్ అడిగే ముందు మేము ఏ పార్టీలో ఉన్నాం అనేది మీరు తెలుసుకోవాలి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మా సిటీ నాయకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,
ఇన్ని ధైర్యాలు పెట్టుకొని మేము ఎందుకు భయపడాలి, ఎవరి కోసం భయపడాలి? మా పార్టీలో ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి లీడర్కి కూడా ఒక పొగరు ఉంటుంది. ఆ పొగరు ఏంటంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చి ఈరోజు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మా అధికారాన్ని కోల్పోయాం. అంతే. ఈరోజు వాళ్ళు ఇదే విధంగా ఇదే పొగరుతో వాళ్ళు చెప్పగలరా? మీరు ఎవరినన్నా ఒక కుటుంబ ప్రభుత్వంకి సంబంధించిన ఒక నాయకుడిని అడగండి. ఈరోజు వాళ్ళు సంవత్సరం రోజులైంది వాళ్ళ ప్రభుత్వం నుంచి. ఇదే కాదు, 2014లో వాళ్ళ గవర్నమెంట్ని కూడా కంపేర్ చేసుకొని ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చిన ఒకే ఒక్క హామీ మాలాగా పొగరగా చెప్పమనండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకు భయపడాలని ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఓకే, చూసారు కదండి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అండ్ నెక్స్ట్ వెల్ఫేర్ మీద వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ ఈ విధంగా మాట్లాడగలరా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీల మీద, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వాళ్ళకి నమ్మకం ఉందా అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా చాలా గట్స్ ఉండాలి అలా మాట్లాడాలంటే. చాలా చాలా వండర్ఫుల్ అండి అలా మాట్లాడడం కూడా. చూసారు కదండి, ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండి ఆజ్యం టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.